Hi, this is Dr. Meherji. Learn smart, score high, always. I'm welcoming you all once again to my video lecture on a golden cross and death cross. These two will happen in the moving averages that are being used by the technical analysts to beat the market. సో ఈ రోజు నేను ఆ సీక్రెట్స్ ఏమున్నాయి, దాన్ని వారు ఏ విధంగా ఉపయోగిస్తున్నారు అన్నది చెప్పబోతున్నాను. సో ఈ గోల్డెన్ క్రాస్ అండ్ డెత్ క్రాస్ దాన్ని మనం టెక్నికల్ చార్ట్స్ లో చూసే ముందుగా అవి ఏమిటి అన్నది ఒకసారి తెలుసుకుందాం. బిఫోర్ గోయింగ్ అహెడ్, ఐఎమ్ గివింగ్ దిస్ డిస్క్లైమర్. ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ అండ్ ఇన్ఫర్మేషనల్ పర్పస్ ఓన్లీ, నాట్ ఫర్ ఎనీ అడ్వైజెస్. సో నౌ లెట్ us see this golden cross and this one. Okay, we will see golden cross. ఇది టెక్నికల్ చార్ట్ ప్యాటర్న్ లో వాడుతున్నారు. 50 and 200 మూవింగ్ యావరేజెస్ లో. సో ప్లీజ్ నోట్ డౌన్ దిస్ 50 days ఆర్ 200 days. ఓకే, మనం డేస్ వరకు వెళ్ళం కాబట్టి ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో ఏంటి అంటే కనుక 50 పీరియడ్స్ ని తీసుకుంటాం. అట్లాగే అదర్ సైడ్ వచ్చేసరికి 200 పీరియడ్ మూవింగ్ యావరేజెస్ ని వాడతాం. ఇది ఈ రెండు లైన్స్ ఏంటంటే క్రాస్ అవుతాయి. ఆ క్రాస్ అయినప్పుడు ఈ పొటెన్షియల్ అప్ ట్రెండ్ ని ఇండికేట్ చేస్తుంది. ఈ పొటెన్షియల్ అప్ ట్రెండ్ ఇండికేట్ చేస్తుంది కాబట్టి దీన్ని మనం గోల్డెన్ క్రాస్ అని అంటాం. ఈ గోల్డెన్ క్రాస్ ఫేజెస్ మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే డౌన్ ట్రెండ్ ఎగ్జాషన్ అయి ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే ప్రైస్ స్టెబిలైజ్ అయి ఉంటాయి ఆఫ్టర్ ఏ డిక్లైన్. అట్లాగే దాని తర్వాత ఇక్కడ ఈ క్రాస్ ఓవర్ వచ్చి ఉండాలి. షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ అంటే 50 పీరియడ్ ది, లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్ 200 పీరియడ్ యావరేజ్ ని క్రాస్ చేయాలి. అప్పుడు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ అప్ ట్రెండ్ కన్ఫర్మేషన్ మనకు కావాలి. మీరు మిగిలిన ఈ ప్రైస్ మూమెంటం, ప్రైస్ ప్యాటర్న్స్, క్యాండిల్ స్టిక్స్ వీటిని చూసి మీరు ఐడెంటిఫై చేయగలుగుతున్నారు. సో ఆ ప్రైస్ రైజ్ అప్ ట్రెండ్ కన్ఫర్మేషన్ ని మనం చూడాలి. ఈ ట్రేడర్స్ ఏంటంటే టిపికల్ గా లుక్ ఫర్ హై వాల్యూమ్స్. ఇక్కడ ఇటువంటి పరిస్థితిలో హై వాల్యూమ్స్ ఉన్నాయా లేకపోతే లో వాల్యూమ్స్ లోనే ఈ అప్ ట్రెండ్ జరుగుతుందా అన్నది కూడా చూస్తారు. ఇవన్నీ ఏంటంటే ముందు జాగ్రత్త అన్నమాట మనకి. ఇప్పుడు ఒక్కసారి ఈ క్రాస్ ఓవర్ ని చూడండి. ఇక్కడ మనం ఒక చార్ట్ తీసుకున్నాం, టెక్నికల్ చార్ట్ ని. ఇది 50 days మూవింగ్ యావరేజ్ అండ్ 200 days మూవింగ్ యావరేజెస్ ఉన్నాయి. వీటిలో ఇక్కడ చూడండి, ఈ గ్రీన్ లైన్ వచ్చేసరికి ఇదేమో 200 పీరియడ్ అండ్ ఇది వచ్చేసరికి ఎల్లో లైన్ 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్. సో ఈ 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఈ 200 యావరేజ్ ని అప్వర్డ్ డైరెక్షన్ లో కట్ చేస్తుంది. సో ఇక్కడ ఇది ఏదైతే ఉందో ఈ కటింగ్ జోన్, దీన్ని మనం గోల్డెన్ క్రాస్ ఓవర్ అని అంటున్నాము. ఇక్కడ మనం ఇదంతా డౌన్ ట్రెండ్, ప్రైస్ డౌన్ అయ్యి ఇక్కడ డ్రాస్టిక్ గా డౌన్ అయింది. ఇక్కడ మూమెంటం స్టార్ట్ అయింది. సో ఇక్కడ మళ్ళీ స్టెబిలైజ్ అయ్యి ప్రైస్ ఇక్కడ క్రాస్ తీసుకుంది పైకి. సో ఇప్పుడు ఈ ప్రైస్ స్టెబిలైజ్ అవుతుంది. ఇంకిక్కడి నుంచి లాంగ్ టర్మ్ మనకి ప్రైస్ రైజ్ అని చెప్పి మనం వీఆర్ గోయింగ్ ఫర్ బయింగ్ అనమాట. సో ఇటువంటి సందర్భాల్లో ఇక్కడ చూడండి, మనకి ఈ ప్రైస్ ఈ రేంజ్ లో షూడప్ అయింది. కాబట్టి దీన్ని వాడి మనం ట్రేడ్ తీసుకోవడం ద్వారా లాభాలు ఆర్జించవచ్చు అనేది టెక్నికల్ అనలిస్టుల యొక్క అభిప్రాయం. దే ఆర్ మేకింగ్ ప్రాఫిట్స్ లైక్ దట్.
అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్లే ముందు మనం ఇది కూడా చూసేద్దాం, డెత్ క్రాస్ ఇన్ మూవింగ్ యావరేజెస్. ఈ డెత్ క్రాస్ ఏంటి అంటే ఇది ఆపోజిట్ ప్యాటర్న్ అన్నమాట. ఈ గోల్డెన్ క్రాస్ ఏదైతే ఉందో దానికి ఇది ఆపోజిట్ ప్యాటర్న్. అంటే ఏమవుతుంది, 50 డే ఆర్ 50 పీరియడ్స్ ది డ్రాప్ బిలో ద లాంగ్ టర్మ్ 200 పీరియడ్ ఆర్ 200 డేస్ దాన్ని టువర్డ్స్ డౌన్ కట్ చేస్తుంది. ఈ సిగ్నల్ ఏం చెప్తుందంటే పొటెన్షియల్ డౌన్ వర్డ్ ట్రెండ్ అని ఇండికేట్ చేస్తుంది. ఇది రాబోయే బేర్ మార్కెట్ ని చెప్తుంది అనమాట. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఈ క్యారెక్టరిస్టిక్స్ ద్వారా ఏంటంటే ఇట్ ఇండికేట్స్ ద వీక్నింగ్ ప్రైస్ మూవ్మెంట్ ఆర్ ఎగ్జాషన్ ఆఫ్ ద ప్రీవియస్ అప్ ట్రెండ్. ఇంతకుముందు అప్ ట్రెండ్ తీసుకుని వెళ్ళాం కదా గోల్డెన్ క్రాస్ తో, సో అది ఎగ్జాషన్ అయిపోయింది, సో టువర్డ్స్ డౌన్ కి వచ్చేస్తోంది అనేది ఈ డెత్ క్రాస్ చెప్తుంది. ఈ క్రాస్ ఓవర్ ఏంటంటే జనరల్లీ మార్క్స్ ద బిగినింగ్ ఆఫ్ అ మోర్ ప్రొలాంగ్డ్ డిక్లైన్. మనకేంటంటే షార్టర్ మూవ్మెంట్స్ వచ్చేసి మన ఇండెక్స్ మోడ్ లో ఉండకుండా మనకి ఇఫ్ వన్స్ వీ టుక్ ఏ డెసిషన్ అది మనకి రిమార్కబుల్ లాంగర్ పీరియడ్ వీ కెన్ హోల్డ్ ఇట్, దేర్ బై వీ కెన్ మేక్ హ్యూజ్ ప్రాఫిట్స్. సో ది క్రాస్ ఓవర్ ఏం చెప్తుందంటే బిగినింగ్ ఆఫ్ అ మోర్ ప్రొలాంగ్డ్ డిక్లైన్ చెప్తుంది. కాబట్టి దే విల్ వెయిట్ ఫర్ లాంగర్ పీరియడ్, దేర్ బై దే గెట్ అబ్నార్మల్ ప్రాఫిట్స్. ఈ లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్ నౌ యాక్ట్స్ యాజ్ రెసిస్టెన్స్ లైన్ అనమాట. ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు దీని కిందకు వచ్చింది కాబట్టి అది ఇక రెసిస్టెన్స్ లైన్. ఇక్కడ దీంట్లో ఈ రెండిట్లకి వచ్చేసరికి మనకి ఏదైనా లిమిటేషన్స్ ఉన్నాయా? ఎస్, లిమిటేషన్స్ ఏంటి అంటే ఈ మూవింగ్ యావరేజ్ అన్నది ఇది లాగింగ్ ఇండికేటర్. లాగింగ్ ఇండికేటర్ అంటే దే రెస్పాండ్ టు ద పాస్ట్ డేటా. అవి ఏంటంటే పాస్ట్ డేటాను బేస్ చేసుకొని ట్రెండ్ ని కన్ఫర్మ్ చేస్తున్నాయి తప్ప ఫ్యూచర్ ప్రిడిక్షన్ దానికి యాక్యురేట్ మెజర్స్ అయితే కావు. అట్లాగే సమ్ టైమ్స్ మనకి ఫాల్స్ సిగ్నల్స్ కూడా వస్తాయి. సో ఫాల్స్ సిగ్నల్స్ లో కనుక మనం ట్రాప్ అయితే వీ విల్ లూజ్ హ్యూజ్ మనీ. సో ట్రేడర్స్ ఏంటంటే అక్కడ చాలా కేర్ఫుల్ గా దే హ్యావ్ టు సీక్ దట్ అడిషనల్ టెక్నికల్ ఇండికేటర్స్, వాటిని కూడా చూసుకొని ఆ కన్ఫర్మేషన్ తీసుకోవాలి. సో దట్ మనం ఈ ఫాల్స్ సిగ్నల్ నుంచి బయటపడడం కాకుండా మనం రాబోయే లాసెస్ ని మనం ఓవర్కమ్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి ఒక ప్యాటర్న్ తీసుకున్నాం. సో ఇది బ్లూ లైన్ ఏదైతే ఉందో ఇది 200 పీరియడ్ లైన్, యావరేజ్ లైన్. ఇది వచ్చేసి బ్రౌన్ది, సో 50 పీరియడ్. సో ఇది దీన్ని ఈ కిందకి టువర్డ్స్ డౌన్ కట్ చేసింది. సో మనకి ఈ డౌన్ ట్రెండ్ కన్ఫర్మేషన్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ వెన్ ఎవర్ దిస్ 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్ 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ని కట్ చేసినప్పుడు అక్కడ వస్తుంది. సో ఎంతవరకు చూడండి, ఇదంతా అప్వర్డ్ డైరెక్షన్ లో మార్కెట్ వెళ్ళింది, ఇక్కడ నుంచి ఇట్ స్టార్ట్స్ ఫాలింగ్. బట్ కానీ మనకి ట్రెండ్ వచ్చింది వెన్ ఎవర్ ఇట్ రైజెస్, ఇట్ అపియర్స్ టు బి రైజ్, ఇక్కడ మనకి కనబడుతుంది. కానీ ఈ పీరియడ్ లో మనకి ఇక్కడ ఈ గోల్డెన్ ఈ డెత్ క్రాస్ వచ్చింది. గోల్డెన్ అండ్ డెత్ క్రాస్ లో ఈ డెత్ క్రాస్ ఇక్కడ కనబడుతుంది మనకి, ఇది పీరియడ్. సో ఇక్కడి నుంచి చూడండి ఇంకో అనదర్ టైం ఇది టెస్ట్ చేసి రీటెస్ట్ చేసి అక్కడి నుంచి చాలా డౌన్ అయితే వెళ్ళడం జరిగింది. సో ఇట్లా ఈ పీరియడ్స్ వీటిని యూజ్ చేసి వీ కెన్ గ్రాబ్ మోర్ ప్రాఫిట్స్ ఐదర్ డౌన్ సైడ్ ఆర్ అప్ సైడ్ అనేది టెక్నికల్ అనలిస్ట్ యొక్క అభిప్రాయం అన్నమాట. దే ఆర్ డూయింగ్ ఇట్. అండ్ ఇన్ నట్షల్ ఐఎమ్ సమ్మరైజింగ్ ఇట్ ఈస్ ఏంటంటే గోల్డెన్ క్రాస్ వచ్చేసరికి అది బుల్లిష్ ఇండికేషన్. ఇదేంటంటే 50 మూవింగ్ యావరేజ్ 200 ని అబోవ్ కట్ చేస్తుంది. సో దేర్ బై పాసిబుల్ స్టార్ట్ ఆఫ్ దిస్ అప్ ట్రెండ్ అనమాట. అదే డెత్ క్రాస్ వచ్చేసరికి ఇది బేరిష్ ఇండికేషన్. 50 లైన్ అగైన్ ఇక్కడ ఈ 200 లైన్ కట్ చేయడం ఎలాగంటే బిలో అనమాట. బిలో అయితేనేమో డెత్ క్రాస్, అబోవ్కి అయితే గోల్డెన్ క్రాస్.
సో డెత్ క్రాస్ వచ్చినప్పుడు ఇండికేషన్ ఏంటంటే పాసిబుల్ స్టార్ట్ ఆఫ్ దిస్. ఎస్, ఇప్పుడు మనం ఈ గోల్డెన్ క్రాస్ అండ్ డెత్ క్రాస్ అని నిఫ్టీ 50లో చార్ట్లో చూద్దాం. జనరల్ గా మనం 1 minute టైం ఫ్రేమ్ కన్ఫైన్ 1 minute లో పెట్టుకొని దీన్ని చూస్తున్నప్పుడు ఇక్కడ మనకి ఏమైనా ఇండికేషన్ ఏమైనా ఉందా? సో ఇండికేషన్ ఏంటి అంటే మనకి ఏమి తెలియని విధంగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మొత్తం టోటల్ ఇదంతా సైడ్ వేస్ కింద ఉంది. సో ఆఫ్ కోర్స్ ప్రీవియస్ డే Friday earlier and before that Nifty expiry. సో ఎక్స్పైరీ డే నాడు జనరల్ గా ఫ్లాట్ గానే ఉంటుంది కాబట్టి అది కూడా కారణమై ఉండొచ్చు. సో మనం ఒకసారి దీన్ని టైం పీరియడ్ ని చేంజ్ చేసుకుంటూ వీటిని అబ్జర్వ్ చేద్దాం. సో నౌ ఐఎమ్ చేంజింగ్ దిస్ టైం పీరియడ్ టు 15 minutes. యా, 15 minutes వచ్చేసరికి ఎస్ చాలా ఎక్కువ ఈ డిఫరెన్సెస్ తెలిసినాయి. ఒక 5 minutes లో కూడా అంతగా తెలియడం లేదు. సో అందువల్ల నేను 15 minutesకి వచ్చాను. 15 minutes లో ఈ విధంగా. సో వీ కెన్ సే సంథింగ్. ఓకే, ఇవి ఇట్లా పడుతూ ఉంది. ఓకే, ఈ అప్వర్డ్ షార్ట్ అని కానీ బట్ అగైన్ సైడ్ వేస్. ఓకే, టు ఐడెంటిఫై దట్ థింగ్స్ wisely, okay, we have to add EMS, exponential moving average. I am clicking 2 times because we require 2 lines. So one line నేను ఒక లైన్ ని 50కి మారుస్తున్నాను. అండ్ ఫర్ అవర్ బెటర్ విజిబిలిటీ ఈ లైన్ ని కూడా క్లిక్ చేద్దాం. అండ్ రెండవది వచ్చేసరికి దీన్ని మనం 200 పీరియడ్ కి చేంజ్ చేద్దాం. లైన్ థిక్నెస్ ఇది మార్చాము. ఎర్లియర్ ది బ్లూ ఉంది కాబట్టి దీన్ని సమ్వాట్ గోల్డెన్ లోకి మార్చుకుందాం. గోల్డెన్ లోకి మార్చాం. పీరియడ్ చేంజ్ కాలేదు. ఓకే, పీరియడ్ వచ్చేసరికి ఇట్ ఇస్ 200. ఓకే, we will have a better అండర్స్టాండింగ్ అండ్ విజిబిలిటీ త్రూ దీస్ లైన్స్. సో ఇక్కడ చూడండి, యా ఇక్కడ సమ్వేర్ హియర్ ఇట్ ఈస్ కట్, బట్ ఇక్కడ పైనకి వెళ్ళడానికి ట్రై చేసింది కానీ మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఫెయిల్ అయింది. డెత్ క్రాస్ ఆఫ్ కోర్స్. ప్యూర్ డెత్ క్రాస్ అంటే ఇదిగో ఇక్కడ July 10th అని ఇక్కడ క్రాస్ అయింది. ఇంతకు ముందు చూడండి మార్కెట్ యా అప్వర్డ్ సూపర్ అప్ ట్రెండ్ లో ఉంది. అక్కడి నుంచి కొంచెం సైడ్ వేస్ అండ్ టువర్డ్స్ డౌన్ సంథింగ్. ఓకే, హియర్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ డెత్ క్రాస్ అయింది. డెత్ క్రాస్ అంటే ఈ 200 మూవింగ్ యావరేజ్ ని 50 మూవింగ్ యావరేజ్ టువర్డ్స్ డౌన్ కట్ చేయడం. ఇక్కడ కట్ చేసి, సో ఇది ఎన్ని పాయింట్ దగ్గర అయింది? 25,438. 25,438. అక్కడి నుంచి అక్కడ డౌన్ చేసుకొని పుట్ ఆప్షన్స్ కొని ఉంటా, లేకపోతే ఈ ఫ్యూచర్స్ ని సెల్ చేసి కూర్చొని ఉంటే ఇక్కడ 2 times 3 times పైకి రావడానికి ట్రై చేసింది. సో ఇక్కడ కూడా ఈ మూవింగ్ యావరేజ్ కూడా భయపెట్టి ఓకే టువర్డ్స్ పైకి క్రాస్ అయి ఉంటే అక్కడ స్టాప్ లాస్ తోటి బయటకు వచ్చేద్దరు. ఓకే, ఇంకా కిందకే ఉంది. ఆఫ్ కోర్స్ ఎక్కడి నుంచి పైకి వచ్చినా కూడా దే వుడ్ బి ఇన్ ప్రాఫిట్. 151, 25,151, ఇక్కడ 25,430 ఆల్మోస్ట్. సో అక్కడి నుంచి ఇంక చూడండి ఇలాగా కిందకి పడుతూనే ఉంది. పడితే అక్కడ 25,430 నుంచి ఇక్కడ కొంచెం పైకి మళ్ళీ కట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం బయటకు వచ్చేసిన 24,580, 25,480, ఇక్కడికి వచ్చేసరికి 25,430, ఆల్మోస్ట్ 900 points. 900 points, ఈచ్ పాయింట్ 75 నిఫ్టీలో. సో ఇక్కడ ఈ స్టిల్ సైడ్ వేస్ మూడ్ లోనే ఉంది. ఓకే, ఇక్కడ నుంచి బయటకు వచ్చేయచ్చు, లేదు ఒకవేళ ఫ్రెష్ ఎంటర్ అవుదాం అంటే ఇట్ మే నాట్ బి ఏ గోల్డెన్ క్రాస్ ఓవర్. యూ గెట్ ఫర్దర్ కన్ఫర్మేషన్.
Okay, but if you enter here 24,600 somewhere, మీరు మళ్ళీ దీన్ని 598 స్ట్రిక్ట్ స్టాప్ లాస్ ని పెట్టుకొని ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మళ్ళీ ఒకవేళ మనకి 15 పీరియడ్స్ లో ఈ విధంగా చూపించింది. ఓకే, ఆర్ ఎల్స్ వీ కెన్ చెక్ ఇన్ అదర్ మల్టీ టైమ్ ఫ్రేమ్స్. ఓకే, 30 పీరియడ్ లో చూసాం అనుకోండి. 30 పీరియడ్ లో కూడా ఓకే, ఇక్కడ జూలై 14th మండే నాడు గోల్డెన్ క్రాస్, ఇది డెత్ క్రాస్ వచ్చింది ఇక్కడ. సో హియర్ యూ సీ గోల్డెన్ క్రాస్. ఇక్కడ జూన్ 25th వచ్చింది, అరౌండ్ 24,873, 24,900 అనుకోండి. ఇక్కడ ఎంటర్ అయినట్లయితే సో సమ్వేర్ ఓకే ఇక్కడ వరకు వచ్చిన, ఇక్కడ అందుకని చెప్తున్నాం మీరు అదర్ ప్రైస్ యాక్షన్స్ ని చూసుకొని మనం ఎంటర్ అవ్వాలి. అదర్వైజ్ ఇక్కడ మళ్ళీ స్టాప్ లాస్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి వచ్చినప్పుడు ఇక్కడ మళ్ళీ అగైన్ 24,900 అరౌండ్ ఇక్కడ ఏదైనా ఎంటర్ అయినట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ప్రాఫిట్ తీసుకుంటున్నాను 25,600. అక్కడ సైడ్ వేస్ స్టార్ట్ అయింది కాబట్టి ఓకే, సేఫ్ ట్రేడర్ బయటకు వచ్చేస్తాడు. అదర్వైజ్ ఇక్కడ మనకి ఈ లైన్ దాటి కిందకు వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ సంబర్ 25,300 లో మనం బయటకు వచ్చేస్తాం. అంటే అరౌండ్ 600 పాయింట్స్ వీళ్ళకి ప్రాఫిట్ వచ్చింది. అట్లా ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ డెత్ క్రాస్ వచ్చింది. డెత్ క్రాస్ సమ్వేర్ మన ఈ పాయింట్ అంటే ఇక్కడ వరకు వచ్చేస్తుంది. బట్ ఇక్కడ మళ్ళీ సేఫ్ సైడ్ మీరు అబ్జర్వ్ చేసుకొని ఇక్కడ ఈ పాయింట్స్ లో ఎక్కడన్నా మీరు షార్ట్కి వెళ్ళి ఉంటే అగైన్ ఇక్కడ 2 times టచ్ చేస్తుంది, 1 time టచ్ చేస్తుంది కానీ ఫెయిల్ అయింది. అక్కడిని స్టాప్ లాస్ కానట్లయితే అదర్వైజ్ ఇక్కడ మళ్ళీ మీరు అది స్టాప్ లాస్ అయిపోయి అక్కడ లాస్ వచ్చిన స్మాల్ లాస్, ఇక్కడ మళ్ళీ అగైన్ A100 దగ్గర ఇక్కడ ఈ 110 అరౌండ్ ఈ పాయింట్స్ లో మీరు ఏదైనా ఎంటర్ అయినట్లయితే అక్కడి నుంచి మళ్ళీ ఒకసారి ట్రై చేసింది, బట్ స్టాప్ లాస్ కాదు, బట్ ఇవి ఇక్కడ వరకు. సో 24,300. సో అరౌండ్ ఇక్కడ 25 దగ్గర నుంచి 24,300 అన్న 600 పాయింట్స్ సంథింగ్, వెరీ కంఫర్టబుల్. సో ఇక్కడ మళ్ళీ రైజ్ అవుతుంది, ఇక్కడ ఉంది, కానీ స్టిల్ ఇక్కడ ఇది కన్ఫర్మేషన్ కాలేదు. సో ఇది మళ్ళీ ఇది టచ్ చేసి ఈ 200 యావరేజ్ లైన్ ని పైకి టచ్ చేసినట్లయితే, పైకి కట్ చేస్తే అక్కడ గోల్డెన్ క్రాస్ ఓవర్ వస్తుంది. అక్కడ నుంచి వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎ హ్యూజ్ అప్వర్డ్ మూమెంట్. బట్ అట్లా కాకుండా ఇది ఈ లైన్ ఇట్లా టచ్ చేసుకొని ఇది ఇలా కిందకి పడిపోయింది అనుకోండి. సో మళ్ళీ మనకి ఈ డౌన్వర్డ్ మూమెంట్ ఇది ఇట్లాగే అనవచ్చు, ఇలా వచ్చి ఇలా పడిపోయే అవకాశం ఉంది. లేదు ఆర్ఎల్స్ ఇక్కడ నుంచి ఇలాగా ఈ లైన్ ఇలా వచ్చినప్పుడు ఇది ఎట్లా క్రాస్ అయితే ఇక్కడ గోల్డెన్ క్రాస్ అండ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ బిగ్ మూమెంట్ లైక్ దిస్. సో మార్కెట్స్ ఎప్పుడు ఇట్లాగే ఉంటాయి. ఓకే, ఇట్స్ మల్టీ టాస్కింగ్. ఓకే, ఇక్కడ సైడ్ వేస్ ఇట్లాగా అవ్వచ్చు, లేదంటే ఇక్కడ నుంచి ఎలాగ పడిపోవచ్చు, లేదా ఇక్కడ నుంచి ఎలాగ అయ్యి గోల్డెన్ క్రాస్ కాడచ్చు, గోల్డెన్ క్రాస్ కాడచ్చు, డెత్ క్రాస్ కాడచ్చు, సైడ్ వేస్ ఉండి ఇట్ టేక్స్ ఫర్దర్ డెసిషన్. సో 30 టైం పీరియడ్ లో స్టిల్ ఇట్ ఈస్ ఇండెసివ్. అండ్ 15 minutes వచ్చేసరికి జస్ట్ క్రాస్ వచ్చింది, బట్ అది ఎట్లాగా అన్నది మనం చూడాల్సి ఉంటుంది. సో ఐ ఎక్స్పెక్ట్ యూ ఆల్ అండర్స్టాండ్ దిస్ session, and I wish you all good profits with good profits and having a good trading days ahead. Thank you.